Thereafter, the Ahmedabad Police's cyber crime wing and crime branch tracked her down. ఎక్కడో రోబోటిక్స్ లో ఒక ఏఐ ఇంజనీర్ లా రోబోటిక్స్ ఇంజనీర్ లా పనిచేస్తున్న ఒక తెలివిగల అమ్మాయిని అహ్మదాబాద్ ప్లేన్ కూలిపోవడం ఇన్సిడెంట్ లో ఎందుకు పట్టుకున్నారు అంటే అది అమ్మాయి చేసిన పని అది అంత ఇదిగా ఏం చేసింది అనే డౌట్ మీకు వస్తే కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే అది ఒక లవ్ స్టోరీ ప్రేమ కథ అది కూడా వన్ సైడ్ అండ్ ఈ కథ గురించి మనకు తెలియాలంటే 2022కి వెళ్ళాలి. అమ్మాయి ఎప్పుడే జాయిన్ అయింది డెలాయిట్ లో, బాగా కష్టపడి చదివింది అండ్ ఆ జాబ్ లో చేరిన తర్వాత కూడా వర్టికల్ గా గ్రో అయ్యే అవకాశం వచ్చింది. విత్ ఇన్ నో టైమ్ సీనియర్ కన్సల్టెంట్ అయ్యారు ఆవిడ. అండ్ ఒకనొక ప్రాజెక్ట్ కోసం చెన్నై నుంచి బెంగళూరు వచ్చారు. వీళ్ళు ఎంతమంది డెలాయిట్ లో పనిచేస్తున్నారో నాకు తెలియదు కానీ జనరల్ గా ఇలాంటి కంపెనీస్ లో పనిచేసినప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ గా ఇలా ట్రావెల్ చేయడం సహజమే. ఇది పెద్ద కొత్త విషయం కాదు. అక్కడే డివిజ్ ప్రభాకర్ పూర్తి పేరు, ఆయన కలిశారు. ఇప్పుడు ఇక్కడ చూసి చూడగానే ప్రేమించారో ఏంటో గానీ ఆయన్ని పర్సూ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం, ఒక ఫ్రెండ్స్ లాగా. అలాంటి క్రమంలో ఈవిడ ప్రపోజ్ చేసింది. ఆయన ససే మీరా అన్నాడు. నాకు మిమ్మల్ని చూస్తుంటే అటువంటి ఫీలింగ్స్ ఏం లేవని చెప్పి నొక్కి వక్కా నుంచి మరీ చెప్పాడు. సరే వద్దన్నాడు కదా అని చెప్పి ఈవిడ దారిలో చెన్నై వచ్చేసి ఆయన పని ఆయన చూసుకొని ఉంటే అప్పుడు ఎవరి మానాన్ని వాళ్ళు వేరు వ్యక్తులు పెళ్లి చేసుకొని రాజారాణి సినిమాలో ఉండేది. ఈ కథ సుఖాంతం అయ్యేది. అలా జరగలేదు. లేదు రెనే అనే అమ్మాయి ప్రపోజ్ చేయగానే డివిజ్ అనే అబ్బాయి ఒప్పేసుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా కూడా మణిరత్నం గారి సినిమా సఖీలా సుఖాంతం అయ్యేది. కానీ ఇక్కడ జరుగుతున్న కథ దిల్సే సినిమాలండి, జస్ట్ రివర్స్ అంతే. అబ్బాయి ఒప్పుకోలేదు, ఆ విషయం అమ్మాయికి నచ్చలేదు. నచ్చకపోతే శాపనార్థాలు పెట్టి వదిలేసిందా, లేదు ఈ వ్యక్తిని నాశనం చేయాలని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయింది. సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి